అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా దాదాపు 300 మందిపై పనామా హోటల్లో నిర్బంధించింది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ఈ హోటల్ నుంచి సాయం కోసం బాధితులు కేకలు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పనామా హోటల్లో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన వార్తలపై విదేశాంగ శాఖ స్పందించింది. భారతీయులు క్షేమంగా ఉన్నారంటూ ప్రకటన జారీ చేసింది. పనామా, నికరాగ్వా, కోస్టారికా దేశాల్లో భారత రాయబార కార్యాలయం హోటల్లో వారికి అన్ని వసతులు సమకూర్చారని, ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. వారి శ్రేయస్సే తమకు ముఖ్యమని, అందుకు పనామా అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు భారత రాయబార కార్యాలయ అధికారులు. మరోవైపు అమెరికా బహిష్కరించిన అక్రమ వలసదారులను ఓ హోటల్లో నిర్బంధించారంటూ వచ్చిన వార్తలను పనామా ఖండించింది. వలసదారులను ఉంచిన హోటల్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఉందని వెల్లడించింది. హోటల్లో వారికి అన్ని సౌకర్యాలతో బస ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. ఇక్కడ ఉన్నవారిలో 40% మంది తిరిగి తమ స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తిని చూపటం లేదని పనామా అధికారులు పేర్కొన్నారు.